నమస్తే, వెల్కమ్ టు ఎంసీటీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గ్రామీణ ప్రాంతాల్లో కనీస మౌలిక సదుపాయాల కల్పనకు కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మొదటి ప్రాధాన్యత ఇస్తున్నారన్న ఎమ్మెల్యే షాజహాన్ బాషా. నేడు మదనపల్లి రూరల్ మండలం వలసపల్లి పోతబోలు పంచాయతీల అభివృద్ధి పనులకు భూమి పూజ నిర్వహించిన ఎమ్మెల్యే. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఆలయాల్లో స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించిన భక్తులు. ప్రతి శివాలయంలో భక్తుల సమక్షంలో వైభవంగా నిర్వహించిన గిరిజా కళ్యాణం. గ్రామీణ ప్రాంతాల్లో కనీస మౌలిక సదుపాయాల కల్పనకు కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మొదటి ప్రాధాన్యత ఇస్తున్నారని ఎమ్మెల్యే షాజహాన్ బాషా తెలిపారు. నేడు మదనపల్లి రూరల్ మండలం వలసపల్లి మరియు పోతబోలు పంచాయతీల అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే భూమి పూజ చేసి శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వలసపల్లి పోతబోలు పంచాయతీలోని నవోదయ కాలనీ, ములకలదిన్నె కాలనీ, సిద్దమ్మ గారిపల్లి, హరిజనవాడ 1, హరిజనవాడ 2 నందు దాదాపు 60 లక్షల రూపాయలతో నూతనంగా మంజూరైన సీసీ రోడ్లు మరియు మురికి కాలువల నిర్మాణానికి భూమి పూజ నిర్వహించడం జరిగిందన్నారు. అదేవిధంగా 2 కోట్ల రూపాయలతో భవిష్యత్తులో వలసపల్లి గ్రామ పంచాయతీ ప్రజలు రోడ్లు కాలువలు లేవు అని చెప్పకుండా చేస్తామని హామీ ఇచ్చారు. గత వైసీపీ ప్రభుత్వంలో ఎక్కడ అభివృద్ధి పనులు జరగలేదని, దోచుకోవడమే లక్ష్యంగా చేసుకుని పాలన సాగించారని విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గ్రామీణ ప్రాంతాల్లో కనీస మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇస్తున్నారని పేర్కొన్నారు. పోత్బోల్ హరిజనవాడ ఇక్కడ మళ్ళా వచ్చి పోత్బోల్ పంచాయతీకి దాదాపు 20 లక్షల రూపాయలు శాంక్షన్ ఇవ్వడం జరిగింది. ఇంకా ఎంత కావాలన్నా కూడా రోడ్స్, డ్రైనేజ్ డెవలప్మెంట్కి ఇస్తాము. మొన్న కూడా అసెంబ్లీలో గౌరవనీయులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి అన్న రోడ్లు ఇస్తున్నాము, సేమ్ శాంక్షన్ ఇంకా మీరు కాలువలు కూడా ఇస్తే బాగుంటుందని చెప్పి రిక్వెస్ట్ చేయడం జరిగింది. తప్పకుండా కాలువలు ఇచ్చి పూర్తి స్థాయిగా గ్రామ అభివృద్ధి, గ్రామ స్వరాజ్యమే సర్వస్వం. మీ అందరి ఆవరణలు రోడ్లతో, కాలువలతో, లైట్లతో పరిసర ప్రాంతాలన్నీ బాగుండేటట్టుగా చూస్తామని చెప్పి సవినీయంగా తెలియదు. రోడ్ల భూమి పూజలో భాగంగా పెద్దలు, గౌరవనీయులు, మనందరి అభిమాన నాయకులు, పేద ప్రజల ఆశాజ్యోతి గౌరవ శాసనసభ్యులు మహమ్మద్ షాజహాన్ బాషా గారు ఈ రోజు మా పంచాయతీ పోత్బోల్ గ్రామ పంచాయతీలో సుడిగాలి పర్యటన చేస్తూ దగ్గర 20 లక్షల రూపాయల సిమెంట్ రోడ్లను ఈ రోజు మంజూరు చేసి వాటికి భూమి పూజ చేయడం జరిగింది. ఈ రోజు మదనపల్లి రూరల్ మండలంలో ఎక్కడ చూసినా గానీ, ఏ ఊరికి వెళ్ళినా గానీ ఎవరేసినారంటే పలాని మహమ్మద్ షాజహాన్ బాషా గారు వేసినారు అని ఒక మార్క్ ఉండే విధంగా ఈ రోజు పరిపాలన చేస్తూ ముందుకు సాగుతున్నటువంటి మా గౌరవ శాసనసభ మహమ్మద్ షాజహాన్ బాషా గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ రోజు మా పోతబోలు హరిజనవాడలో ఇంతకు ముందుపే కోదండ రామస్వామి దేవాలయం మాకు శాంక్షన్ చేపించడం జరిగింది. అదే కాకుండా మీ ఊరికి ఏం కావాలన్నా నా సొంత ఊరు ఇది ముందరుండి మాకు ఎన్ని సహాయాలు చేస్తున్నటువంటి వ్యక్తిని మేము ఎప్పటికీ కూడా మర్చిపోమని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇప్పుడు కూడా మా గ్రామంలో, మా ఊర్లో ఏవైతే సిమెంట్ రోడ్లు లేవో వాటన్నిటి కూడా ఫుల్ఫిల్ చేయాలని చెప్పి పిఆర్ డిపార్ట్మెంట్ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. చాలా సంతోషం అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, మాకు ఇంత సహాయం చేసిన దానికి మేము ఎప్పుడు కృతజ్ఞతగా ఉంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. షాన్బాషా గారి నాయకత్వం, షాన్బాషా గారి నాయకత్వం, జై బాబు. షాన్బాషా గారి నాయకత్వం, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, లోకేష్ బాబు గారి నాయకత్వం. జై బాబు, జై బాబు. షాన్బాషా గారి నాయకత్వం, షాన్బాషా గారి నాయకత్వం, జై బాబు. అబ్బా బాబా, జై బాబు. షాన్బాషా గారి నాయకత్వం, జై బాబు. వలసపల్లి పంచాయతీ నవోదయ కాలనీలో మళ్ళీ మొలకలు తిని ఇవన్నీ కలిసి 30 లక్షల రోడ్లు ఈ పంచాయతీ ఇవ్వడం జరిగింది. హాస్పిటల్ బిల్డింగ్ 36 లక్షలతో ఇచ్చాము. హాస్పిటల్ ఎక్కడికక్కడ మనము హాస్పిటల్ కానీ అక్కడక్కడ ఇస్తే ప్రజలకు సౌకర్యాలు కల్పించాలి. ఇవే కాకుండా ఇంకా 1.5 కోటి రోడ్లు ఈ పంచాయతీకి ఇస్తున్నాము. పూర్తి స్థాయిగా వలసపల్లి పంచాయతీకి ఇంకా రోడ్డు కాలువలు లేకుండా అన్ని పూర్తి చేసి మళ్ళా రోడ్డు కాలువ అడుగుడుదీలు ఆ విధంగా చేయాలని చెప్పి ఆలోచనతో ఇచ్చాము. మొన్ననే నవోదయ స్కూల్కి నీళ్లు ఇచ్చాము.
ఇవి ఏ సమస్యలు మా దృష్టికి వస్తే తక్షణం దాని పరిష్కారం పెట్టి అభివృద్ధి దిశలో తీసుకెళ్తున్నాం. నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, షాన్బాజ గారి నాయకత్వం. జై బాబు, జై బాబు. షాన్బాజ గారి నాయకత్వం, షాన్బాజ గారి నాయకత్వం. జై బాబు. అక్క వదిలేండి అక్క, నిమిషం ఉండండి, అట్లా ఉన్నాడు. షాన్బాజ గారి నాయకత్వం, షాన్బాజ గారి నాయకత్వం. జై బాబు, జై బాబు. ఇంకా ఒక్క రూపాయి ప్లీజ్ అక్క, ఏమనుకోకుండా. ఓకే అక్క, మీరు కూడా నిలబడండి అక్క ఫోటోకి. అక్క ఒక్కసారి ఇట్లా చూడండి అక్క. మీరు జిల్లా హెడ్ క్వార్టర్స్లో ఏదైతే హజ్ యాత్రకు వెళ్ళే యాత్రికులకు ఫిట్నెస్ కమ్ వ్యాక్సినేషన్ ఈరోజు ఇవ్వడం జరుగుతుంది. దీనికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దలు చంద్రబాబు నాయుడు గారు హజ్ యాత్రికులకు సౌలభ్యం కోసం మా పిహెచ్సి సెంటర్స్లో, జిల్లా ఆసుపత్రులు ఎక్కడెక్కడ ఎవరెవరికి అవసరం ఉందో వాళ్ళకందరికీ సకాలంలో సర్వీసులు అందిస్తూ హజ్ యాత్రికులకు సౌకర్యం కల్పిస్తూ ఈరోజు వాళ్ళకు వ్యాక్సినేషన్ కమ్ ఫిట్నెస్ రెండు కూడా తీసుకుని, ఎందుకంటే అక్కడ వెళ్తారు, కొన్ని లక్షల మంది వస్తారు అక్కడ. అంతమందిలో ఎవరికి ఏ వ్యాధులు ఉంటాయో అది ప్రికాషనరీ వ్యాక్సినేషన్ ఇచ్చి వాళ్ళకి పంపించడం ఆనవాయితీగా ఉంది ముందు నుంచి. దానికి ఈరోజు మొన్న లాస్ట్ సండే కొంతమందికి ఇచ్చారు, మిగిలిన 30 మందికి ఈరోజు కంప్లీట్ చేసి వాళ్ళకు హజ్ యాత్రకు సౌలభ్యం కల్పిస్తూ వాళ్ళ కోసం రాష్ట్ర ప్రభుత్వం నిత్యం పనిచేస్తుంది సార్. మనపల్లి దవడం గుళ్ళో ఎవరైతే మా మండల అధికారులు ఉన్నారో, ఎంటీడీఓ స్టాఫ్, తహసీల్దార్ గారి వాళ్ళ స్టాఫ్, సబ్ ఇన్స్పెక్టర్ వాళ్ళ ఎంటైర్ పోలీస్ డిపార్ట్మెంటు, రెవెన్యూ డిపార్ట్మెంట్ చాలా బాధ్యతగా మా నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులందరూ సేవాభావంతో తెల్లవారి నుంచి సాయంత్రం వరకు ప్రజల కోసం రోడ్ బ్లాక్ లేకుండా నిత్యం సేవ చేస్తూ, మా సర్పంచ్ గారు ఇక్కడ అన్నదానం, ఇంకా మిగతా నాయకులు అన్నదానం, నేను వీళ్ళకి అందరికీ అభినందిస్తున్నాను. మా నాయకులు ఇంత బాగా పనిచేసిన నాయకులందరికీ, తెలుగుదేశం పార్టీ నాయకులకు, అదేవిధంగా పోలీస్ శాఖకు, రెవెన్యూ శాఖకు, అదేవిధంగా మండల కార్యదర్శులు, ఏదైతే పంచాయతీ కార్యదర్శులు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా మదనపల్లి నియోజకవర్గంలోని శివాలయాల్లో నీలకంఠుడికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు చేశారు. ప్రతి ఆలయం నందు స్వామివారి కళ్యాణోత్సవాన్ని అత్యంత వైభవంగా జరిపారు. ఈ ఆలయంలో చూసిన శివనామ స్మరణే వినిపించింది. భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయాల్లో స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఓం హర 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 రుద్రాయ నమో అస్తు నమోస్తే యశ్వదం యో विश्वतस्तमयक्ष्मया परिभुज नमस्ते अस्वाय दायानाथाय दृष्णवे उभाभ्यां तते नमो बाहुभ्यां नमो तन्वने हरिते तन्वनो हरिते
देवो मंजुर्हो दामरुणो दानवेदाः मण्यं विशाशीलदेवानो शीर्ष्यात्वाहिनो मञ्जो विष्णुपादाय नमस्सहस्राक्षाय शततं वदेत नमो गिरिशाय चमकष्ठाय नमो मेढस्थलाय देशमते नमो अश्वाय वाहनाय नमो भते तमरीयसे नमो रुद्धाय संरत्वने नमो शिवासरव्यायानपदयान्तो पापगादने योपस्थितमोरहस्तस्य वायेदेन तस्मा अरङ्गमां भूयस्य क्षयायन्वधा महागणपते नमः औपचारिकस्नानं समर्पयामि अनन्तरं शुद्धाचमनीं समर्पयामि वस्त्रार्थम् ॐ अभिवस्त्रासदनाञ्जलिराभिषेकं समर्पयामि यज्ञोवेदं बलवस्तेजः गन्धद्वारां द्राहिडां नित्यपुष्टाङ्गरेहिणी हर नमः पार्वतीपतये हर हर महादेव देवासु सद्यो जातवामदेव घोषप्रणो ईशानञ्जाने प्रवरान्विता नद्यां युक्तानां योगक्षेमं महाम्यहं स्मृते सकलकल्याणं भाजनं यत्रजायते पुरुषस्य सर्वजगत्यं प्रजापि शरणं भजन् सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधके शरण्ये त्र्यम्बके देवी नोमर्त्यमर्त्योजोह वेमे जातवेदोषोऽस्माहरिप्रजाभग्ने प्रदत्तमस्य यस्मैत्वकं सुखते जातवेदो लोकमग्ने कृणमस्योनम् अस्मिनकं सपत्रिणं ब्रुवन्तकं सैन्दसते स्वस्तिं सन्त्वासिञ्चावजुषा प्रजामा युद्धनं च दीर्घमायुरस्तु मनस्समाधीयत समाहितमनसस्मः प्रसीदन्तपवन्तः प्रसन्ना स्मः दक्षिणकलशमादाय प्राक्कलशे किञ्चित् किञ्चित् ततकं नयते रतगुं शान्तिरस्तु तुष्टिरस्तु దీన్ని తీసుకొని నీళ్ళు దానిపైన వేస్తారండి నీళ్ళు రతగం శాంతిరస్తు వాద్యం రతగం శాంతిరస్తు పుష్టిరస్తు తుష్టిరస్తు వృద్ధిరస్తు అవిఘ్నమస్తు ఆయుష్యమస్తు ఆరోగ్యమస్తు స్వస్తిస్తు శివంకర్మాస్తు కర్మ సమృద్ధిరస్తు వేద సమృద్ధిరస్తు శాస్త్ర సమృద్ధిరస్తు ధనధాన్య సమృద్ధిరస్తు ఇష్ట సంపదస్తు ఈశాన్యాం బహిర్దేశే రుష్ణ विश्वारूपाण्यावशन् सकाशुषैव जेदिनः शुभगुं शुभं शुचिगुं शुचिः
కళ్యాణోత్సవ భాగంగా మొదటగా మనము ఎటువంటి విఘ్నాలు లేకుండా నిర్విఘ్నంగా జరిగే దానికోసము గణపతి పూజా కార్యక్రమం జరిగినది. తర్వాత ఈ యొక్క స్థలం దేవుడు చూడండి, ఆస్తి తీసుకోండి, పదండి. రాలా పదండి.
సీఎం సహాయ నిధి నుండి సామాన్య పేద ప్రజలకు ఆర్థిక సాయం అందించడమే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లక్ష్యమని ఎమ్మెల్యే షాజాన్ బాషా అన్నారు. నేడు మదనపల్లి రూరల్ మండలం పొన్నటిపాలెం నియోజకవర్గం కేంద్రమైన పుంగనూరు ప్రాంతాలకు సంబంధించి అనారోగ్యం, వివిధ ప్రమాదాల కారణంగా గాయపడి ప్రైవేట్ వైద్యశాలల్లో సేవలు పొందే ముఖ్యమంత్రి సహాయ నిధి కింద దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులకు మందికి 2.50 లక్షల రూపాయల చెక్కులను ఎమ్మెల్యే గృహం వద్ద లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాఫీగా సాగుతున్న కుటుంబాల్లో ఊహించని విధంగా అనారోగ్యం ఎదురైన వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి ఆపన్ హస్తంలా పేదలకు ఆర్థికంగా ఆదుకోవటం జరుగుతుందని అన్నారు. ముఖ్యమంత్రి సహాయ నిధి కింద చెక్కులు మంజూరయ్యేలా ప్రత్యేక చొరవ చూపడంలో తమ వంతు కృషి చేసిన ఎమ్మెల్యేకి బాధిత కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్. ప్రముఖ చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలు ఒక కులానికి ఒక వర్గానికి చెందిన వారు కాదని ఎమ్మెల్యే షాజాన్ బాషా తెలిపారు. ఘనంగా శ్రీకృష్ణదేవరాయల జయంతిని నిర్వహించారు. నేడు మదనపల్లి బైపాస్ వై జంక్షన్ వద్దనున్న శ్రీకృష్ణదేవరాయల విగ్రహానికి బలిజ సేవా సమితి ఆధ్వర్యంలో పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు సాయి లోకేష్, బలిజ సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ ఎన్నికల సమయంలో బలిజ కులస్తులకు ఇచ్చిన మాట ప్రకారం స్థలాన్ని కేటాయించడం జరుగుతుందన్నారు. దేవాలయాలు అదేవిధంగా వచ్చే మనుషుల కోసం ఆడున్న వాళ్ళకు నిలబడి ఎవరన్నా ఉండి అక్కడ వెళ్ళడానికి ఏమంటారు, అది రెస్ట్ హోమ్ కింద కూడా సత్రాలు కట్టించిన, మండపాలు కట్టించిన చరిత్ర గౌరవనీయులు కీర్తిశేషులు సత్యశ్రీ కృష్ణదేవరాయలు. చెరువులు, చెట్లు ఇవన్నీ నాటించి పర్యావరణం కాపాడుతూ ఉన్న ఏదైతే వనరులు కాపాడుతూ ఒక మంచి పరిపాలన చేసిన చరిత్ర శ్రీకృష్ణదేవరాయలు. అటువంటి పరిపాలన చేసిన మనిషికి మనమందరూ గుర్తించేలా కాపు బలిజ సామాజిక వర్గానికి వెనుకబాటుతనానికి మనం గుర్తించి పూర్తి స్థాయిగా కాపు బలిజల ఐక్యత చాటుతూ వాళ్ళ వెనుకబాటుతనానికి పూర్తిగా మనం అందరం గుర్తించి మనం ఏదైతే ఎలక్షన్లో మాట ఇచ్చామో 1 ఎకరా స్థలము ₹1 కోటి ఫండ్స్ ఇస్తామని ఆ మాట పైన ముఖ్యమంత్రి చంద్రబాబు
చంద్రబాబు నాయుడు గారు కట్టుబడి ఉన్నారు. తప్పకుండా మంచి మెయిన్ రోడ్కే ఒక స్థలం ఇస్తాము. అదేవిధంగా ₹1,00,00,000 కూడా ఇస్తాము. ఆ రోజు నేను 2009-14 ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఇక్కడ నా దగ్గర మొన్న మునరత్నం సారు ఇంకా మా కొంతమంది నాయకులందరూ వచ్చి కోరితే ఈ స్థలానికి శ్రీకృష్ణదేవరాయల సెంటర్ కింద ఇచ్చడం సర్కిల్ కింద ఇవ్వడం జరిగింది. అదే మాట మీద నిలబడ్డాము. ఎవరైతే హజ్ కుమార్ అన్న వాళ్ళందరూ కూడా ఇంకా మన కాపు బలిజ సామాజిక వర్గం అందరూ కలిసి ఇక్కడ ఒక మంచి వాతావరణంగా చాలా బాగా కాంపౌండ్ వాళ్ళు ఏదైతే స్టాచ్యూ దీనికి కావాల్సిన పని మా వెంకటరమణ గారు చాలా బాధ్యతగా పనిచేశారు. బసిరిగుండ వెంకటరమణ గారు చాలా సంతోషమైంది నాకు. ఒక అసెట్ వాళ్ళకి స్థలం ఇచ్చినప్పుడు దానికి ఒక అసెట్ కింద క్రియేట్ చేసి దానికి 10 మందికి 10 కాలాల పాటు ఉన్నట్టుగా చేసిన బలిజ నాయకులకి అందరికీ ప్రత్యేక అభినందనలు, ధన్యవాదాలు. తప్పకుండా రేపు కాపు బలిజ సామాజిక వర్గానికి నా వంతు సాయం ఏమడిగినా కూడా నేను మీతో ఉన్నాను. తప్పక మనం అందరం కలిసి ఏదైతే పార్లమెంట్ సెగ్మెంట్లో 2 కమ్యూనిటీసే మేజర్గా ఉన్నాయి. కాపు బలిజ మైనారిటీలు ఉన్నారు. కాపు బలిజ సామాజిక వర్గానికి ఎక్కడ అవసరం ఉన్నా కూడా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఎవరైతే జిల్లా అధ్యక్షులు కూడా మన సువాసి కుటుంబానికి ఇవ్వడం జరిగింది. తప్పకుండా మనమందరం కలిసి ఏదైతే సామాజిక నిర్మాణం కోసం అందరి ఐక్యత కోసం కలిసి ముందుకు నడుస్తామని చెప్పి ఈ సందర్భంగా మదనపల్లి రూరల్ చిప్పిలి గ్రామానికి చెందిన అంగన్వాడీ టీచర్ రాజేశ్వరి తన భార్య లక్ష్మి సుకన్య వద్ద తనకు తెలియకుండా ₹1,20,00,000 చీటీలు వేయించి తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుందని చిప్పిలికి చెందిన జంగాల దేవరాజ్ ఆవేదన వ్యక్తం చేశారు. నేడు మదనపల్లి పట్టణంలోని కలెక్టరేట్ నందు నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక నందు అతను అర్జీ సమర్పించారు. ఈ సందర్భంగా బాధితుడు మాట్లాడుతూ అంగన్వాడీగా పనిచేసే మహిళ చీటీలు నడపడం, వడ్డీ వ్యాపారం లాంటివి చేయవచ్చా అని ప్రశ్నించారు. తాను లేని సమయంలో తన భార్యను మభ్యపెట్టి చీటీలు వేస్తే అధిక లాభం వస్తుందని ఆశపెట్టి తమ బంగారం, సంప్రదించిన డబ్బులు అంతా కాజేసిందని ఆరోపించారు. తమ డబ్బుపై నిలదీస్తే తన పలుకుబడి ఉపయోగించి తమపైన అభియోగాలు చేస్తుందన్నారు. దీనిపై ఇదివరకే డీఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశానని, ఆయన స్పందన లేకపోవడంతో కలెక్టర్ ను కలిసి తమ ఆవేదన వ్యక్తం చేసి తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. నా పేరు దేవేంద్ర, సన్ ఆఫ్ రామకృష్ణ, చిప్పిల్లి పొన్నెట్పాలెం పంచాయతీ. మా సమస్య ఏమంటే ఇక్కడ బాలవాడి టీచర్ అయిన అంగన్వాడీ టీచర్ రాజేశ్వరి వాళ్ళ చెల్లెలు అంగన్వాడీ టీచరు వీళ్ళిద్దరూ హౌస్ వైఫ్ను టార్గెట్ చేస్తూ అధిక వడ్డీలకి నడుపుతూ చీటీలు వేపిస్తూ మొగుడు లేని టైంలో ఇంటికి వచ్చి వాళ్ళ కాలక్షేపాలు చేసుకుంటూ లేడీ హౌస్ వైఫ్ని ట్రాప్ చేసుకుంటున్నారు. అధిక వడ్డీలకి ఇబ్బంది పడి ఈ పొద్దు మేము లాక్ అయినాము. లాస్ట్ 9వ తారీఖు కూడా అర్జీ ఇచ్చినాము డిఎస్పీకి. ఇంతవరకు మాకేమీ రెస్పాన్స్ లేదు. దానివల్ల అట్లయి ఈరోజు కలెక్టర్కి డైరెక్ట్గా నేనే ఇచ్చాను అర్జీ. దీని గురించి ఎంక్వైరీ చేస్తామని చెప్పారు. ఇద్దరు గవర్నమెంట్ ఎంప్లాయీస్ అంగన్వాడీ టీచర్స్. కానీ ఈ విధంగా చేయడం న్యాయం కాదు. వాళ్ళకి ఫైనాన్స్ సెక్టర్తో ఏం పని, అధిక వడ్డీలతో ఏం పని, వాళ్ళు డ్యూటీ ఏం చేసుకోవాలా? వీళ్ళు మెయిన్ ట్రాప్ ఏమంటే అంగన్వాడీ టీచర్స్ పాలు గుడ్లు కోసం పోతారు ప్రెగ్నెన్సీ లేడీస్, అక్కడ ట్రాప్ చేస్తారు. వాళ్ళ ఫైనాన్స్ ఏమి, వాళ్ళ ఇదేమి, మాకు ఉండడానికి ఇల్లే లేదు, బాడిక్కున్నాము. అట్లాంటిది మాకు ₹1,20,00,000 చీటీ ఎత్తిచ్చారంట. కనీసం హస్బెండ్కి తెలియకన్నా వీళ్ళు యాక్టివిటీస్ చేస్తున్నారు. అదే అంగన్వాడీ టీచరు హౌస్ వర్క్ 3 years వర్క్ చేశాను నేను, క్లాస్ వర్క్. ఎప్పుడే కానీ ఎక్కడే కానీ నాకు చెప్పినలా మీ ఆవిడ ఈ విధంగా చీటీలు వేసింది అని. ఈమెకి ఈ అమౌంట్ ఎక్కడి నుంచి వచ్చిందంటే వీళ్ళ ఫ్రెండ్ సర్కిల్లో నుంచి హ్యాండ్ లోన్స్, మళ్ళా రిలేషన్ నుంచి హ్యాండ్ లోన్స్, మళ్ళా గోల్డ్ పెట్టేసింది బ్యాంకులో, మళ్ళీ నా స్టాక్ అమౌంట్ 10 లక్షలు యూజ్ చేసింది. ఇవన్నీ ఎత్తుకొని వాళ్ళకి ఇచ్చేసింది. ఇప్పుడు అడిగితే కన్నా మీరే మాకు 60 లక్షలు బాకీ ఉన్నారు, మా మీద ప్రాబ్లం చేస్తున్నారు. దీన్ని వెంటనే పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేయాలి. సిఐ సార్ కూడా 1 సైడ్ ఎంక్వైరీ చేస్తున్నారు, 2 సైడ్లు ఎంక్వైరీ చేయమని చెప్తున్నాం. ఇప్పుడు 3 సార్లు కలిసాము సిఐ సార్ని, ఎటువంటి రెస్పాన్స్ లేదు. ఎన్చేబులు 1 సైడ్గానే ఉన్నారు. మేము ఒకటి కోరుతున్నాము, 2 సైడ్లో ఫుల్గా ఎంక్వైరీ చేయండి, ఏ నుండి జడ్ వరకు ఎంక్వైరీ చేయండి. ఇదే ఇంత మటుకు చెప్పుకుంటాను మా బాధ.
శ్రీకృష్ణదేవరాయల యొక్క పాలన సువర్ణ అక్షరాలతో రాయదిగిన పాలన అని బీజేపీ అన్నమయ్య జిల్లా అధ్యక్షులు సాయి లోకేష్ పేర్కొన్నారు. నేడు మదనపల్లె బైపాస్ రోడ్ వై జంక్షన్ వద్దనున్న కృష్ణదేవరాయల విగ్రహానికి పూలమాలలు వేసి జయంతిని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో జనసేన పార్టీ రాయలసీమ కో కన్వీనర్ గంగారపు రామదాసు చౌదరి, మార్కెట్ యార్డ్ చైర్మన్ జంగాల శివరాం, విజయ భారతి ఇంగ్లీష్ మీడియం పాఠశాల చైర్మన్ ఎన్ సేతు, బలిజ సంఘం నాయకులు పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ శ్రీకృష్ణదేవరాయలు ఒక గొప్ప చక్రవర్తిని కొనియాడారు. ఆయన పాలనలో అన్ని వర్గాల ప్రజలకు ప్రోత్సాహాన్ని అందించారని కొనియాడారు. బలిజల ఐక్యత, జై కృష్ణదేవరాయ. శ్రీకృష్ణదేవరాయల యొక్క జయంతి సందర్భంగా వారిని తలుచుకోవాల్సినటువంటి బాధ్యత దేశ ప్రజలందరికీ ఉంది. శ్రీకృష్ణదేవరాయలు 1509లో వారు రాజ్యాన్ని చేపట్టారు. అప్పటికి వారి వయసు 20 సంవత్సరాలు. 1530 వరకు వారు రాజ్యాన్ని ఏలారు. అంటే 21 సంవత్సరం. ఈ 21 సంవత్సరాల్లోనే వారు చేపట్టినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, ముఖ్యంగా తమ్మలపల్లి నియోజకవర్గంలో పెద్ద తిప్ప సముద్రం, జిల్లాలోనే పెద్ద చెరువు అది కానీ, పొంగనూరు దగ్గర శంకర్రాయల చెరువు కానీ, అదే రకంగా శ్రీకాళహస్తి గోపురం, తిరుమల గోపురం, ఇట్లా చూసినట్లయితే అనేక ప్రాంతాల్లో వారు చేసినటువంటి దేవాలయాలు కానీ, అప్పుడు నీటి విషయంలో వారు తీసుకున్నటువంటి జాగ్రత్తలు, అప్పటి ప్రాజెక్టులు, ఇవన్నీ కూడా ఇప్పటికీ ఇంతకాలంగా ప్రజల వాటిని యొక్క ఫలితాలను అనుభవిస్తున్నారు. వారిని తలుచుకొని వారి యొక్క ఆదర్శవంతమైన పాలనను భావితరాలకు తీసుకోవడానికి ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా ఉపయోగపడతాయి. మళ్ళీ ఒకసారి వారికి నివాళులు అర్పిస్తూ సెలవు. ఈరోజు చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయల యొక్క జయంతి సందర్భంగా మదనపల్లిలోని పొంగనూరు కోడల దగ్గర వారికి పుష్పాంజలి ఘటిస్తూ నివాళులు అర్పించడం జరిగింది. ఆ యొక్క రాజు వారి యొక్క ఆశయాలు ఏవైతున్నాయో మనమందరూ కూడా స్ఫూర్తి చెందుతూ భావితరాల వారు కూడా ఆదర్శవంతంగా తీసుకొని రాయలసీమని వారు ఏదైతే రకాలసీమ చేయాలనే కళ ఏదైతే కన్నారో దాన్ని మనము సాకారం చేసుకోవాలనేసి ప్రతి ఒక్కరిని కూడా కోరుతూ సెలవు తీసుకుంటాం. నమస్కారం. యావత్ తెలుగు జాతే కాదు, యావత్ భారతదేశము
గర్వించదగ్గ చక్రవర్తి శ్రీమాన్ శ్రీకృష్ణదేవరాయలు గారు యావత్ దక్షిణ భారతదేశాన్ని కూడా అప్రతిహితంగా పాలించిన మహారాజు. ఈరోజు ఇంతకుముందు పెద్దలు నరసింహారెడ్డి గారు చెప్పినట్టు వారి కాలంలోనే రాయలసీమలో అనేక నీటి ప్రాజెక్టులు, అనేక చెరువులు, అలాగే కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి తిరుమల దేవస్థానాలను అభివృద్ధి చేయడం అయితేమి ఇటువంటి ఎన్నో పుణ్యకార్యాలు చేసి అతి పిన్న వయసులోనే ఆయన స్వర్గస్థులైనారు. కాబట్టే ఈ రోజుకి 500 సంవత్సరాలు దాటినా కూడా ప్రజల మనసుల్లో చెరగని ముద్ర వేసిన శ్రీకృష్ణదేవరాయలు గారికి మరొకసారి నివాళులు అర్పిస్తాం. 32,000 గుర్రాలు, 1,32,000 మంది సైన్యము, అంటే ఒక పట్టణమే సముద్రం మాదిరి పోయి శత్రువుల మీద పడేది. అంత పవర్ఫుల్గా యుద్ధం చేసేవాడు కృష్ణదేవరాయలు. ఎంత పవర్ఫుల్గా యుద్ధం చేసేవాడో ప్రజలను కూడా అంతే పవర్ఫుల్గా పాలించేవాడు. అంటే అన్ని రకాలుగా కూడా ఆ విద్వాంసులకి మద్దతు ఇచ్చేవాడు, ప్రజలకి మంచి చేసేవాడు. దూరపు యోచన చేసి చెరువులన్నీ కూడా తిరుపతిలో రాయల చెరువు కావచ్చు, నరసింహారెడ్డి అని చెప్పినట్లు, దాసని చెప్పినట్లు చెరువులే కాదు, గుడే కాదు, గోపురాలే కాదు, తిరుమలకి 7 సార్లు వచ్చి వజ్ర కిరీటం కూడా కృష్ణదేవరాయలు గారు ఇచ్చింది. కానీ మాకంతూ కూడా ఒక చిన్న సంశయం. ఎందుకంటే జనవరి 16వ తారీఖు మల్లికార్జున సర్కిల్లో జయంతి ఉత్సవాలు చేయడం జరిగింది. జనవరి 17, ఈరోజు ఫిబ్రవరి 16, మళ్ళా జయంతి. ఏం 2 సార్లు చేస్తాం రే సంవత్సరానికి జయంతి అని మీరు అడగచ్చు. ప్రతి ఒక్కటి కూడా లిఖితపూర్వకంగా ఉంది. ఇక్కడ హంపీలో కావచ్చు, మన తమిళనాడు దక్షిణ భారతదేశం దక్షిణ తమిళనాడులో కావచ్చు, అట్లా కర్ణాటకలో కావచ్చు, ఈవెన్ కేరళ, గోవాలో కూడా ఆయన పాలించడం జరిగింది, మహారాష్ట్ర వరకు కూడా. కాబట్టి మేము దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలనుకున్నాం. ఆంధ్రాలో కమిటీని, కర్ణాటకలో కమిటీని, అట్లా తమిళనాడులో కమిటీని, తెలంగాణలో కూడా అర్ధం వరకు కూడా కృష్ణదేవరాయలు పాలించినాడు. అక్కడ కూడా కమిటీలు వేసి, ఒక 5 కమిటీలు వేసి, 5 కమిటీలు కూడా ఒక తీర్మానం చేసి త్రూ గవర్నమెంట్, అంటే పర్ఫెక్ట్గా కనుక్కొని జయంతి జనవరి 17, ఫిబ్రవరి 16 కరెక్ట్గా కనుక్కొని ఈ సంవత్సరంలో దీనికి ఫుల్ స్టాప్ పెట్టి మరొక్కసారి ప్రజలకు కానీ ఎవరిని అడిగే సమాధానాలకు కానీ కరెక్ట్గా సమాధానం చెప్పే టైం లోపల మేము ఈ జయంతిని పర్ఫెక్ట్ డేట్కి, అంటే అక్కడ ఉన్న ఎవిడెన్స్తో, హంపీలో ఉన్న ఎవిడెన్స్తో, ఆయన తల్లి నాగలాంబ గారు పెనుగొండ, ఆమెది ఆంధ్ర భోజుడు అనేవారు. కాబట్టి ప్రతి ఒక్కటి కూడా లింక్స్ ఉన్నాయి, ప్రతి ఒక్కటి లిఖితపూర్వంగా ఉంది. ఆయన యుద్ధం చేసిండేది, పాలించిండేది, పుట్టిండేది, పెరిగిండేది అంతా కూడా. కాబట్టి ఈ కమిటీలు వేసి, కమిటీల ద్వారా నిజ నిర్ధారణ తెప్పించుకొని త్రూ గవర్నమెంట్ డేట్ అనౌన్స్ చేపిస్తామని ఈ సందర్భంగా. అందరికీ నమస్కారం. నేడు కృష్ణదేవరాయ జయంతి సందర్భంగా మరీ ముఖ్యంగా ఆయన రైతులకు, వ్యవసాయదారులకు ఆయన చేసినటువంటి మేలు మర్చిపోలేనిది. ఆనాడే 550 సంవత్సరాల క్రితం ముందు చూపుతో ఏర్పాటు చేసినటువంటి చెరువులు ఈ రోజుకి కూడా ఉపయోగపడుతున్నాయి. దురదృష్టవశాత్తు 1964లో కేంద్రం కేఎల్ రావు కమిటీ నదులు అనుసంధానం చేయమని చెప్తే ఆనాడు ప్రారంభమైన నదులు, ప్రాజెక్టులు సరైన రీతిలో సరైనటువంటి ప్రణాళికలు లేకపోవడం వల్ల ఈ ప్రాజెక్టుల అనుసంధానంలో జరుగుతున్న పొరపాట్ల వల్ల అక్కడక్కడ కూడా ప్రాంత సమస్యలు ఈరోజు కూడా మన రాయలసీమ చూస్తే అందరినీవా గత కొన్ని సంవత్సరాలుగా సాగుతూనే ఉంది. కాబట్టి త్వరగా ప్రభుత్వాలు రైతులకు మేలు చేసే విధంగా ఏదైతే కృష్ణదేవరాయలు చూపించినటువంటి మార్గం, విధానం ఏదైతే ఉందో ఆ చెరువులన్నింటినీ కూడా సద్వినియోగపరిచేలా ఆ నదులను అనుసంధానం చేసి కాలువల ద్వారా ఆ చెరువులను నింపి రైతులు విరివిగా పంటలు పండించుకునే విధంగా, పచ్చగా సస్యశ్యామలమయ్యే విధంగా ఆనాడు విజయనగర సామ్రాజ్యం చక్రవర్తిగా ఏదైతే ఆంధ్రభోజుడుగా రాయలసీమ రతనాల సీమగా పిలువబడిందో, పంటలతో కలకల్లాడిందో, అది తిరిగి ఆ విధంగా ఉండే విధంగా పరిపాలకులందరూ కూడా విజయనగర సామ్రాజ్య చక్రవర్తి అయినటువంటి కృష్ణదేవరాయల వారిని ఆదర్శంగా తీసుకోవాలని, అదేవిధంగా అలాంటి వంశంలో పుట్టినందుకు గాను ప్రతి ఒక్కరూ మేము గర్విస్తూ ఇంత మంచి కార్యక్రమాన్ని, ఇంత మంచి స్థలంలో ఇక్కడ విగ్రహాన్ని ఏర్పాటు చేసినటువంటి కమిటీకి అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఖాళీ స్థలంలో త్వరలో పార్క్ ఏర్పాటు చేయడానికి వారి యొక్క కమిటీ యొక్క అనుమతితో మేము ముందుకు చొరవ తీసుకుంటామని చెప్పేసి కమిటీ వారిని కూడా మేము అనుమతి కోరుతున్నాం. ఈ కార్యక్రమానికి ఆహ్వానించినందుకు గాను కమిటీ సభ్యులు
శ్రీకృష్ణ దేవరాయల జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని టీటీడీ బోర్డు మాజీ సభ్యులు పోకల అశోక్ కుమార్ డిమాండ్ చేశారు. నేడు మదనపల్లె బైపాస్ రోడ్ బై జంక్షన్ వద్ద కృష్ణదేవరాయల జయంతిని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో బలిజ సంఘం నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ శ్రీకృష్ణ దేవరాయలు ఒక కులానికి, ఒక జాతికి ఒక సంబంధించిన వ్యక్తి కాదన్నారు. ఆయన జాతికి సంబంధించిన సంపద అని కొనియాడారు. జై శ్రీకృష్ణదేవరాయ. బ్రో జై శ్రీకృష్ణదేవరాయ. జై శ్రీకృష్ణదేవరాయ. తీసుకొని గడ్డీలు ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు మదనపల్లిలో ముండ్రత్తం రాయల్ గారి మరియు వారి బృందం వారి యొక్క ఆధ్వర్యంలో శ్రీకృష్ణదేవరాయలు ఎవరైతే బలిజ కుల బాంధవుడు, బలిజ కులానికి ఒక వన్ని తెచ్చిన వ్యక్తి, ఈ ప్రపంచంలో గొప్ప రాజనీతిజ్ఞుడు, గొప్ప పరిపాలకుడుగా దక్షిణ భారతదేశాన్ని పరిపాలించినటువంటి శ్రీకృష్ణదేవరాయలు గారి 555 జయంతి సందర్భంగా ఒక పెద్ద కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. చాలా గొప్ప విషయం. ఇక్కడ హైవేలో ఒక స్థలాన్ని సేకరించుకొని ఇక్కడ ఎవరిని, ఒక ప్రత్యేకమైన విషయం ఏమంటే ఎవరి దగ్గర చందా కూడా తీసుకోకుండా ముండ్రత్తం రాయల్ గారు, అదేవిధంగా వాళ్ళ బృందం చాలామంది ఉన్నారు, వాళ్ళందరూ కూడా ముందుండి వారి సొంత డబ్బులు వాళ్ళు ఇక్కడ కొంతమంది దాతలను ఇక్కడ మంచి విగ్రహాన్ని, పెద్ద విగ్రహాన్ని ఏర్పాటు చేయడమే కాకుండా ప్రతి సంవత్సరము ఆయన వర్ధంతి కానీ జయంతి కార్యక్రమాలు చేస్తున్నారు. ఇది చాలా సంతోషించదగ్గ విషయం. ఇది బలిజ కులానికి ఒక గౌరవం తెచ్చినటువంటి శ్రీకృష్ణదేవరాయలను స్మరించుకునే అవకాశాన్ని కల్పించినటువంటి వీరి కమిటీకి, వీరందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. భారతదేశంలోనే కాకుండా బయట ప్రపంచ దేశాల్లో కూడా శ్రీకృష్ణదేవరాయలు అంటే తెలియని వారు లేని విధంగా మహాచక్రవర్తి ఆ విధంగా రాజ్యాన్ని పాలించిన వ్యక్తి. మరి ఆ కాలంలోనే సాగునీరు కానీ తాగునీరు కానీ ఒక సరుకు, ఒక రైతు పండించిన సరుకు ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశం పోవడానికి ఇలాంటి టెక్నాలజీ లేనప్పుడు కూడా రహదారులంతా ఏర్పాటు చేసి, మరి ఆ రోజుల్లో ఉన్న ఈ రవాణా లేనప్పుడు కూడా ఎవరైనా ప్రజలు ఎక్కడైనా పుణ్యక్షేత్రాలకు పోవాలన్నా, పుణ్యతీర్థాలకు పోవాలన్నా, లేదు కరువు కాటకాలతో ఇంకో ప్రదేశానికి పోవాలన్నా ఆకలితో అలమటించకుండా విడుదల పెట్టి కొన్ని లక్షల మందికి మరి అన్ని సౌకర్యాలు చేసిన మహాచక్రవర్తి మరి మా శ్రీకృష్ణదేవరాయలు. ఇలాంటి విగ్రహాలు మదనపల్లి నియోజకవర్గంలో గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, అదేవిధంగా మరి అశోక్ అన్న గారు నేతృత్వంలో ఆనాటి ఎంపీ మిథున్ రెడ్డి గారు అయితేనేమి, మరి మంత్రివర్యులు రామచంద్ర రెడ్డి గారు అయితేనేమి, వీరి యొక్క సహాయ సహకారంతో ఈరోజు మదనపల్లి నియోజకవర్గంలో 2 విగ్రహాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారికి కూడా మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. మరి ముఖ్యంగా ఈ యొక్క విగ్రహానికి ఏర్పాటు చేయడంలో ఆ రోజు ఇప్పుడు ఇంతకుముందు చెప్పిన పేర్లన్నీ కూడా ఎంతో శ్రమించి పెద్ద విగ్రహం ఈ యొక్క జిల్లాలో మరి పుంగనూరు తర్వాత మరి పుంగనూరు కానీ ఇది కానీ ఒకే సైజులో ఒకే 13-14 అడుగుల్లో ఉండే విగ్రహాలు. ఇలాంటి విగ్రహాలు చేసుకోవడం బలిజ కులస్తుల యొక్క ఐక్యతకి ఇది నిదర్శనమని తెలియజేసుకుంటూ, ఈనాడు పాలిస్తున్న ఎవరైనా కానీ ఆ పాలకులకు కూడా కృష్ణదేవరాయల యొక్క పరిపాలన ఒక
వాళ్ళకు సూచనగా మరి చేసే విధంగా పరిపాలించిన వ్యక్తి. ఇలాంటి వ్యక్తిని ఈరోజు మేము ఇక్కడ అందరూ కూడా కులస్తుల తరఫున అందరూ కూడా ఆయన జయంతి జరుపుకోవడం మరి చాలా సంతోషంగా ఉంది. ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నమస్కారం. ఈరోజు ఇక్కడ ఇచ్చేసిన తెలుగు జాతికి, వలజ బాంధవులకి, అన్నదమ్ములకి, పెద్దలకి అందరికీ నమస్కారం. మేము ఈరోజు శ్రీకృష్ణదేవరాయల జయంతి 556వ జయంతి వసింగొండ బైపాస్ వై జంక్షన్లో శ్రీకృష్ణదేవరాయల సర్కిల్లో చేసుకుంటున్నామంటే ఆయన మాకు కల్పించిన అదృష్టము. ఈ అదృష్టానికి జన్మ జన్మలకి మేము ఎంతో ఆనందదాయకంగా ఉంటుంది. ఈ ప్రోగ్రాం కారణంగా మేము ప్రభుత్వాన్ని ఒకటి కోరుకుంటున్నాము. తెలుగు రాష్ట్రాల్లో ఈరోజు తెలుగుగా మనం చెప్పుకుంటున్నామంటే అది శ్రీకృష్ణదేవరాయల భిక్ష. అలాంటి శ్రీకృష్ణదేవరాయల గారిని జయంతి కానీ వర్ధంతి కానీ రాష్ట్ర పండుగ దినంగా అసెంబ్లీ జరుగుతుంది. అసెంబ్లీలో ఆమోదించాలని చెప్పి మేము కూడా కూటమి ప్రభుత్వం అయినా కూడా ఇది పార్టీలకు అన్నిటికీ అతీతం కాబట్టి, ఆయన ఏ పార్టీకి చెందిన వ్యక్తి కాదు కాబట్టి, తెలుగు జాతికి వన్నె తెచ్చిన కాబట్టి తెలుగు జాతి అందరి తరఫున మేము శ్రీకృష్ణదేవరాయల జయంతిని మరియు వర్ధంతిని రాష్ట్ర పండుగ దినంగా ప్రకటించాలని చెప్పి మేము ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. అఫీషియల్ గా గవర్నమెంట్ తరఫున నిర్వహించాలని ఇక్కడున్న పెద్దలందరూ కోరుతున్నారు. వీళ్ళందరికీ కూడా నేను ఉమ్మడి ప్రభుత్వం తరఫున తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా ఈ యొక్క ప్రపోజల్ ని ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు తీసుకెళ్లి కృష్ణదేవరాయల జయంతి కానీ వర్ధంతి కానీ ప్రభుత్వం తరఫున అఫీషియల్ గా నిర్వహించేందుకు మా వంతు ప్రయత్నం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి బలిజ జేఏసీ పెద్దలందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటూ జై కృష్ణదేవరాయ. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. గ్రామీణ ప్రాంతాల్లో కనీస మౌలిక సదుపాయాల కల్పనకు కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మొదటి ప్రాధాన్యత ఇస్తున్నారన్న ఎమ్మెల్యే షాజహాన్ బాషా. నేడు మదనపల్లి రూరల్ మండలం వలసపల్లి, పోతబోలు పంచాయతీల అభివృద్ధి పనులకు భూమి పూజ నిర్వహించిన ఎమ్మెల్యే. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఆలయాల్లో స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించిన భక్తులు. ప్రతి శివాలయంలో భక్తుల సమక్షంలో వైభవంగా నిర్వహించిన గిరిజా కళ్యాణం. ఈ దృష్టి బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.